హలో గైస్, సో మనం ప్రీవియస్ వీడియోస్లో 1 మినిట్ స్కాల్పింగ్ గురించి కంప్లీట్గా చూసామన్నమాట. 1 మినిట్ స్కాల్పింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా చేయాలి అన్నీ చూసాం కదా. ఇవాల్టి వీడియోలో 1 మినిట్ స్కాల్పింగ్లో మనం వచ్చేసి డూస్ డోన్స్, డూస్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా మనము క్లుప్తంగా చూస్తామన్నమాట. వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అనమాట. సో ఇందులో ఫస్ట్ మనం డూస్ చూద్దాం, ఏం చేయాలి అనేది చూద్దాం అనమాట. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి డూ యూజ్ రిలయబుల్ ఇండికేటర్స్ అనమాట. రిలయబుల్ ఇండికేటర్స్ అంటే బాగా యాక్యురేట్గా ఉన్న ఇండికేటర్స్ అనమాట. అంటే నేను కొన్ని చెప్తాను, ఆ ఇండికేటర్స్ మాత్రమే యూజ్ చేయండి అనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి మెకాడ్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎంఏ, ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో ఈ 4 ఇండికేటర్స్ మీ లిస్ట్లో ఉండే విధంగా చూసుకోండి అనమాట. ఈ 4 ఇండికేటర్స్ మీ లిస్ట్లో ఉండే విధంగా చూసుకోండి అనమాట. సో ఈ ఇండికేటర్స్తో మనం యాక్యురేట్గా 1 మినిట్ స్కాల్పింగ్ని మనం ఈజీగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డూ బ్యాక్ టెస్ట్ అండ్ పేపర్ ట్రేడ్ అనమాట. అంటే ఏంటంటే రేపు నువ్వు ట్రేడింగ్కి రెడీ అవుతున్నావు, 1 మినిట్ స్కాల్పింగ్కి చేయాలనుకుంటున్నావు, ఈరోజు మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అయింది, రేపు ఏ విధంగా ఓపెన్ అవుతుంది, సో రేపు నువ్వు చేయాల్సిన స్టాక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక పేపర్ ట్రేడ్లో ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి, ఏ విధంగా అనేది ఒక పేపర్ ట్రేడ్లో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు డూ ఫోకస్ ఆన్ హై వాల్యూమ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. హై వాల్యూమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి స్టాక్ మార్కెట్లోకి వచ్చేప్పటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ అంటే మనకు బజాజ్ ఫైనాన్స్ కానీ, రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో హై లిక్విడిటీ ఉంటుంది కదా, అలాంటి హై లిక్విడిటీలో ఉన్న స్టాక్స్లో మాత్రమే మనం ఫోకస్ చేయాలి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డూ యూజ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనకు మ్యాక్సిమం లాస్ వచ్చేపాటికి మనము 0.5% నుండి 1% మాత్రమే లాస్ ఉండాలి. ఇది లాస్ వచ్చేసి మనం పర్ ట్రేడ్కి నేను చెప్తాను, ఇది పర్ ట్రేడ్కి వచ్చేసి 0.5 నుండి 1% లాస్ అవర్ క్యాపిటల్స్ అనమాట. ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసినా మన క్యాపిటల్లో ఇంత మాత్రమే ఉండాలి అనమాట. నెక్స్ట్ డూ సెట్ ఎ ప్రాఫిట్ టార్గెట్ అండ్ స్టాప్ ట్రేడింగ్ ఆఫ్టర్ ఇట్ అనమాట. అంటే ఏంటంటే పర్ డే వచ్చేసి మన టార్గెట్ వచ్చేసి 2% ప్రాఫిటే పెట్టుకోండి పర్ డే. నేను చెప్పేది పర్ డేకి వచ్చేసి 2% ప్రాఫిట్ మాత్రమే పెట్టుకోండి. తర్వాత ఆ ప్రాఫిట్ వచ్చిన వెంటనే మనం స్టాప్ చేసేసి అగైన్ పేపర్ ట్రేడ్కి వెళ్ళిపోవాలి అనమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి డూ ట్రేడ్ డ్యూరింగ్ హై వాలటాలిటీ అవర్స్. మనకి జనరల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో వచ్చేసి మనకి 9:15 నుండి 11 AM వరకు ఉంటుందన్నమాట. సో 9:15 నుండి 11 AM వరకు ఉంటుంది. ఈ అవర్స్లోనే ఎక్కువగా 1 మినిట్ స్కాల్పింగ్ అనేది చేయండి అనమాట. ఎక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో చేయాలి అనమాట. సో ఇవి మనం వచ్చేసి డూస్ అనమాట, ఇవి డూస్. నెక్స్ట్ డోంట్స్ ఒకసారి చూడండి. డోంట్ ఓవర్ ట్రేడ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే సో ఎస్టర్డే లాస్ని ఇవాళ కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటారంట. అలా చేయొద్దండి. పర్ డే వచ్చేసి మ్యాక్సిమం 1 మినిట్ స్కాల్పింగ్ వచ్చేసి పర్ డే వచ్చేసి 4 to 5 మాత్రమే పెట్టుకోండి అనమాట. ట్రేడ్స్ పర్ డే వచ్చేసి 4 to 5 మాత్రమే మనము పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి డోంట్ ఫైట్ ద ట్రెండ్. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ చేయడము, లేదా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్ ట్రెండ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా ఎప్పుడు చేయకండి. ఏ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని ఫాలో అవ్వండి. అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్లోనే మనం ట్రేడ్ చేయండి, డౌన్ ట్రెండ్ ఉంటే డౌన్ ట్రెండ్లోనే చేయండి అనమాట. తర్వాత డోంట్ రిలే ఆన్ ఇండికేటర్స్ అలోన్ అనమాట. ఒక్క ఇండికేటర్ మీద ఎప్పుడు ఆధారపడద్దు. మనం ఇన్ని ఇండికేటర్స్ చెప్పాము, ఇన్ని ఇండికేటర్స్ కాకుండా మీకు ఎక్కువ ఏదైనా అలవాటు ఉంటే ఆ ఇండికేటర్ కూడా యూజ్ చేసుకోండి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవి యూజ్ చేయండి అని నేను రికమెండ్ చేస్తున్నాను. అంతేగాని ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో అని మాత్రమే గుర్తించండి అనమాట. ఓకే, డోంట్ స్కిప్ ఏ ట్రేడింగ్ జర్నల్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా కొన్నిసార్లు చెయ్యను. ట్రేడింగ్ చేసినప్పుడు మనం ఇవాళ ట్రేడ్ ఎండ్ అయిందనుకో, ఆ తర్వాత మనం చేసిన తప్పులు ఏంటి, ఇవాళ ట్రేడింగ్లో చేసిన తప్పులు ఏంటి అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి అనమాట. అంటే కరెక్ట్గా చేస్తానమా లేదా అనేది మనము ప్రాపర్గా చూడాలి. ఒక ట్రేడ్ అయిపోయిన వెంటనే లాస్ వచ్చినా లేదా ప్రాఫిట్ వచ్చినా
లాస్ ఏ విధంగా వచ్చింది, ప్రాఫిట్ ఏ విధంగా వచ్చింది, సో ఈ లాస్లో ఎక్కడ మిస్టేక్ చేశాము, సో ఈ ప్రాఫిట్లో ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి, సో ఇవన్నీ మనం అనాలసిస్ అనేది ఇది చేయాలి అనమాట. చాలామంది ఇది స్కిప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, నెంబర్ లాస్ట్ అనమాట, డోంట్ హోల్డ్ ట్రేడ్స్ టూ లాంగ్. చాలామంది ఏంటంటే ట్రేడింగ్ని వచ్చేసి చాలా టైం, అంటే మనకి 1 మినిట్ స్కాల్పింగ్ చేస్తే మ్యాక్సిమం వచ్చేసి 5 మినిట్స్లో క్లోజ్ అవ్వాలి, 5 మినిట్స్లో క్లోజ్ అవ్వాలన్నమాట ఆ ట్రేడ్. కానీ కొద్దిమంది లాస్లో ఉంది దాన్ని రికవర్ చేయాలని అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటాంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి, అలా ఎప్పుడు చేయొద్దండి. డోంట్ హోల్డ్ ట్రేడ్స్ టూ లాంగ్ అనమాట. ఎక్కువసేపు పెట్టుకోవడం అనేది చాలా చాలా మిస్టేక్ అయిన విషయం అనమాట. సో నెక్స్ట్ మనము ఒక పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్లో వచ్చేసి మనకి ఈ స్కాల్పింగ్ యొక్క వర్క్ ఫ్లో ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం అనమాట. ఈ డూస్ డోంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వర్క్ ఫ్లో. సో ఫ్రెండ్స్, నా పీడిఎఫ్ చూస్తున్నారు. మీకు పీడిఎఫ్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రమణ డిజిటల్ మీడియా @gmail.comకి మెయిల్ పెట్టండి, నేను ఈ పీడిఎఫ్ పంపిస్తాను. సో మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము డూస్ ఏం చేయాలి అనేది. సో తర్వాత అదేవిధంగా డోన్స్ అనేది చూసాము. ఇప్పుడు మనం వచ్చేసి స్కాల్పింగ్ యొక్క వర్క్ ఫ్లోని చూడాలన్నమాట. సో ఈ స్కాల్పింగ్ యొక్క వర్క్ ఫ్లోని ఒకసారి చూడండి. ప్రీ మార్కెట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ చార్ట్స్ కానీ మనం ఎప్పుడూ స్ట్రాంగ్ లెవెల్స్ తీసుకోవాలన్నమాట ఫర్ 1 మినిట్ స్కాల్పింగ్ అనమాట. ఓకే, సో మార్కెట్ ప్రీ మార్కెట్ హైస్ లోస్ గ్యాప్ జోన్స్ ఇవన్నీ మనము ప్రిపరేషన్గా ఉండాలన్నమాట. సెటప్ కన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలి అంటే ఈఎంఏ క్రాస్ ఓవర్, ఎప్పుడైతే ఈఎంఏ ఫర్ లాంగ్ అంటే బై చేయాలన్నప్పుడు 9 అనేది 21 కింద నుండి క్రాస్ చేసిందంటే బై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆర్ఎస్ఐ వచ్చేసి 70 అబోవ్ ఉంటే సెల్ చేయడము, 30 బిలో ఉంటే బై చేయడం, మధ్యలో ఉన్నప్పుడు కొద్ది కాజన్గా ఉండి మనం ట్రేడ్ చేయాలన్నమాట. అదేవిధంగా మెకాడ్ క్రాస్ ఓవర్స్ మనకి ఆల్రెడీ మనం ఛానల్లో వీడియో ఉంది, సో అది ఒకసారి చూడండి అనమాట. ఓకే, మెకాడ్ గురించి. అదేవిధంగా మనము ఈ మార్కెట్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్స్ ఉన్నప్పుడు మనము ఎంట్రీ అవ్వకూడదు అనమాట. ఆ టైంలో మనము ఎంట్రీ అనేది కొద్దిగా ఇక్కడ క్లియర్గా చెప్పినాము చూడండి, ఎంట్రీ ఆఫ్టర్ బ్రేక్అవుట్ అండ్ ఫుల్ బ్యాక్స్ అనమాట. ఓకే, సో ఎన్సూర్ వాల్యూమ్ సపోర్ట్స్ ద మూవ్ అనమాట. ఓకే, వాల్యూమ్స్ని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. రిస్క్ మేనేజ్మెంట్, స్టాప్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్టాప్ లాస్ అనేది. తర్వాత ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ వచ్చేసి చూడండి, ఫిక్స్డ్ టార్గెట్, ఎప్పుడైనా మనకి టార్గెట్ 1 మినిట్కి వచ్చేసి 5 to 10 పాయింట్స్, టైమ్ స్టాప్ వచ్చేసి 2 to 3 మినిట్స్. మనం 5 మినిట్స్ అని చెప్పాము, సో మీరు 2 to 3 మినిట్స్లో కూడా మనము ట్రేడ్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఇది చూడండి 1 మినిట్ స్కాల్పింగ్కి. సో ఈఎంఏని యూజ్ చేసి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ యూజ్ చేసి పవర్ మూవ్ ఏ విధంగా జరిగిందనేది మీరు ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50లో కానీ సో మనం ట్రేడ్ చేసినప్పుడు ఈ అవర్స్లో మనం ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ ఏ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50లో. సో 9 ఈఎంఏ వచ్చేసి ఫాస్ట్ ట్రెండ్ ఇండికేటర్ కదా, 21 ఈఎంఏ వచ్చేసి స్లో ట్రెండ్ ఇండికేటర్. అంటే ఫాస్ట్ మనకి 9 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 21 డేస్ పాస్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ యొక్క ట్రెండ్ని చూపించడానికి అనమాట. ఆర్ఎస్ఐ వచ్చేసి మనకి ఎప్పుడు ఓవర్ బాట్ ఓవర్ సెల్డ్ కండిషన్లో ఉంటుంది. వాల్యూమ్ బార్స్ వచ్చేసి టు కన్ఫర్మ్ స్ట్రెంత్ అనమాట. ఎక్కువ వాల్యూమ్ ఉంటే హై స్ట్రెంత్ ఉన్నట్టు, తక్కువ వాల్యూమ్ ఉంటే మనకి తక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు అనమాట. అది బయర్స్ కానీ సెల్లర్స్ కానీ, అంటే గ్రీన్ కానీ రెడ్ క్యాండిల్స్ కానీ. ఓకే, లాంగ్ ఎంట్రీ వచ్చేపాటికి బైక్ వచ్చేపాటికి చూడండి 9 ఈఎంఏ వచ్చేసి 21 ఈఎంఏని క్రాస్ చేయాలి. 9 ఈఎంఏ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రైస్ ఈజ్ అబోవ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ లైన్కి అబోవ్ ఉండాలన్నమాట ప్రైస్ వచ్చేసి. ఓకే, తర్వాత ఇది చూసుకోండి. సో ఇవన్నీ మనము అదే మీకు టార్గెట్ చెప్పాను కదా, ఎగ్జిట్ ఆర్ ఆర్ఎస్ఐ అబోవ్ క్రాస్ అనమాట. ఓకే, అది వచ్చేసి మనకు బైక్ అనమాట. సెల్కి వచ్చేసి 9 ఈఎంఏ వచ్చేసి పైనుంటి 21ని క్రాస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో పైనుంటి క్రాస్ చేస్తూ ఉండాలి. సో ఇవి అనమాట. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ మనకి పీడిఎఫ్ ఉంది, నేను కంప్లీట్గా మనకి ఏం డిస్కస్ చేయట్లేదు. సో మీరు ఈ వర్క్ ఫ్లో వచ్చేసి మీకు అర్థమైతే చాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ డూస్ డోంట్స్ ఈ వర్క్ ఫ్లో అనమాట. ఈ వర్క్ ఫ్లో మీకు అర్థమై ఉంటుంది, అంటే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా బై చేయాలి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అనమాట. ఒకసారి సో ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సో ఈ పీడిఎఫ్ డెఫినెట్గా మనకి మీరు ఎవరైతే మనకి రెస్పాన్స్ అవుతారో కంపల్సరీ వాళ్ళకు నేను ఈ పీడిఎఫ్ పంపిస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.